అర్హులకు చేయూత పింఛన్ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేయూత పెన్షన్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పిపిటి ద్వారా డైరెక్టర్ సెర్ప్ గోపాల్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, చేయూత పథకం కింద వృద్ధులకు, దివ్యాంగులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, వితంతువులకు, నేతన్నలకు, గీత కార్మికులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, బీడి టేకేదార్లు, డయాలసిస్, ఫిలేరియా పేషెంట్లకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సెర్ప్ గోపాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శుల, వార్డ్ ఆఫీసర్లు, పోస్టల్ సిబ్బంది, సెక్షన్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఆ పెన్షన్ టైంలో మీరు ఇది ఇప్పించగలిగితే చాలా బాగుంటుంది. అది నా ఆలోచన. మీరు కూడా ఏం చేయాలంటే ఎలాంటి పెట్టినట్టు చేశారు, ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఎక్కడైతే చూసి ఎవరైనా విడో ఉంటే వాళ్ళకి ఎన్ఎఫ్డిఎస్ కింద మీరు తహసీల్దార్ ఆఫీస్లో 1 వీక్ కింద లోపు మీరు అది చేయించండి, రిజిస్టర్ చేయించండి. సో దట్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ దాన్ని టచ్ అయినాయి, ఎలాంటి పెట్టిన మంచి పని జరిగింది కాబట్టి ఇది కూడా మీరు ఎన్ఎఫ్డిఎస్ కింద కూడా వాళ్ళకి రిజిస్టర్ చేయించుకొని గ్యాప్ చాలా డిమాండ్ ఉన్నాయి. అది ఎన్ఎఫ్డిఎస్ అది డిమాండ్కి మీరు పూర్తి చేసి ఇమీడియట్లీ వాళ్ళకి రిజిస్టర్ చేయించారు. ఓకే, సో 1 వీక్ తర్వాత మీరు రివ్యూ చేయండి డిఆర్డీ వరకు. ఓకే, ఈరోజు చాలా మంది పంచాయతీ సెక్రటరీస్ న్యూలో ఒకళ్ళ జాబులు రావడం, ఓపీఎస్ వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ పెన్షన్